తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేదు. డైరీ ఫామ్ లెటర్ ఇస్తాం, చెస్ కూడా రాస్తాం, రహదారి లెటర్ రాస్తాం, క్లియర్గా ఉంటుందండి. రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర రాజా డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. ఒకసారి అన్న అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తేనా? నమస్తే అండి. ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్తే. అలాగే మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అండి. నా పేరు వచ్చి రాజా. మా డైరీలో ఎప్పుడు కూడా 35 నుంచి 40 ఉంటాయండి. అన్ని టాప్ క్వాలిటీ ఉంటాయి, సెకండ్ థర్డ్ ఉంటాయి. బ్రీడ్స్కి వచ్చి ముర్రా బన్నీ అన్న, గ్రేడెడ్ ముర్రా 3 రకాలు ఉంటాయండి. అయితే మన దగ్గర ఎక్కువ ఫేవరెట్ అంటే ముర్రా, మంచి క్వాలిటీ ఉంటుంది. ముర్రా బన్నీ చూడక్కర్లేదండి, రెండు కూడా ఎక్సలెంట్ ఒరిజినల్ క్వాలిటీ ఉంటది. అయితే మిల్కింగ్ కెపాసిటీ కూడా మన దగ్గర 12, 14, 16 రోజు మీద అన్న. అవునండి, 12, 14, 16 లీటర్ల కెపాసిటీ కలిగి మన దగ్గర ఉంటాయండి అన్న. ఇది ఇప్పుడు దీని గురించి చెప్పండి ఒకసారి. ఇది ఈ రోజు డెలివరీ అయిందండి. ఈ రోజు ఇప్పుడే మా వేసింది. చూడండి, ఒక 5 లీటర్లు పాలు తీసి తగ్గించాం. ఫుల్ క్వాలిటీ అండి. సెకండ్ అండి, ఇది సెకండ్ లాక్టేషన్. మంచి మిల్కింగ్ కెపాసిటీ అండి. ఎక్కువ కాకుండా 13, 14 లీటర్లు గ్యారంటీగా అవుతుంది రోజు మీద. 13, 14 అవుతుంది. మిల్కింగ్ కెపాసిటీ అయితే 16 లీటర్లు అండి. బ్రీడ్ వస్తే ఏమొస్తుంది అనేది? బ్రీడ్ ఎందులో బ్రీడ్ అయితే ముర్రా అండి. ముర్రా అయితే కొంచెం జాఫర్బాదీ కూడా కలిసింది ఇందులో. ఓకే అన్న, చూసుకోవచ్చండి. బాడీ కూడా హెవీ సైజ్ అండి. హెవీ అట్టర్ ఉంటుందండి ఎప్పుడు కూడా మన దగ్గర. ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయన్న మన ఫామ్ లో? ఇప్పుడు 35 నుంచి 40 దాకా ఉన్నాయండి. ఓకే, పాడి గేదెలు అయితే ఒక 5 గేదెలు ఉన్నాయి. ఓకేనా. నిన్న మొన్న డెలివరీ అయినా ఉన్నాయి ఎక్కువ. పాకలోని ఇక్కడ బయట కట్టాం. ఇక ఇది కూడా పాడి గేదేనండి. తొలిపోయి ఇది తొలి అన్న. ఇది 3 days అవుతుందండి డెలివరీ అయ్యి. ఇది కూడా డెలివరీ అయిపోయిందన్న? డెలివరీ అయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 4.5, 5 ఉంటున్నాయి. రోజు మీద 9 లీటర్లు అవుతుంది. రోజు మీద చాలా మంచిదండి. ఒక 6 పళ్ళ మీద ఉంది. ఓకే. రేట్ల విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందన్న? సమ్మర్ నుంచి స్టార్ట్, ఇప్పుడు వర్షాకాలం ఎంటర్ అయింది కదా, అప్పుడు మీద కొంచెం పర్లేదండి. ఒక 20,000, 10,000 డిఫరెన్స్ వచ్చింది. ఓకేనా. మామూలే ముర్రా అయితే ఇప్పుడు ఇదే క్వాలిటీ అయితే అప్పుడు 180, 190 అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజు అయితే 150, 160 ఆ రేంజ్ లోకి వస్తుంది. డైరెక్ట్ గా వస్తాయి, దళారులు ఎవరు లేకుండా డైరెక్ట్ గా వస్తాయి. డైరెక్ట్ గా రావడం వల్ల రైతుకి 2 స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్. 3 గేదెల నుంచి 2 గేదెలు అయితే డీజిల్ నిమిత్తం ఇవ్వాలి. అది మైలేజ్ కూడా 250 నుంచి 250 కిలోమీటర్లు అయితే ఒక 5,000 అండి డీజిల్కి. 450 అయితే ఒక 10,000 పడుతుంది డీజిల్ నిమిత్తం. అదే విషయం 5 గేదెలు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేదు. డైరీ ఫామ్ లెటర్ ఇస్తాం, చెస్ కూడా రాస్తాం, రహదారి లెటర్ రాస్తాం, క్లియర్ గా ఉంటుందండి. 5 గేదెలు దాని కానీ మన మనిషిని కూడా పంపుతాం డెలివరీ చేయడానికి. మనకి ఈ సరౌండింగ్ మొత్తం ఉంది సార్. తెలంగాణ ఉంది, ఆంధ్ర ఇస్తాం. తెలంగాణ అయితే సిద్దిపేట, మహబూబ్ నగర్, అలాగా వరంగల్, అలా సిద్దిపేట కాడి నుంచి ఇంకా డోను, ఇవన్నీ ఆ ఏరియా అంత ఇస్తున్నాం. ఇటుపక్క మన ఆంధ్ర వచ్చి కడప, కర్నూలు, పొద్దుటూరు, నెల్లూరు, ఒంగోలు, కావలి, విజయవాడ, ఇంకా మొత్తం ఏలూరు, ఇలా మన ఏరియాకి వచ్చి జంగారెడ్డిగూడెం, ఇలా దేవరపల్లి, మొత్తం మీద ఎప్పుడైనా మనం వారానికి ఒక 20 దాకా సేల్ చేస్తాం. ఎందుకంటే మనది ఓల్డ్ డైరీ సార్. ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్యన వచ్చింది. మన డైరీ అయితే ఇప్పుడు 30 years నుంచి అలా ఉంది. తాతయ్య గారి కాడి నుంచి కూడా స్టార్టింగ్ యూట్యూబ్ లో డైరీ ఏదో ఉందంటే మనదే పడుతుంది. అయితే నా ద్వారా కాకపోయినా బ్రోకర్ల ద్వారా అయినా ఏదైనా సరే స్టార్టింగ్ మనదే ఉంటుంది. ఏం ప్రాబ్లం. శివుడి గేదె ఎప్పుడు కూడా గట్టిగా ఉంటుందండి. ఎందుకంటే డెలివరీ అయిందే కొద్దిగా మెత్తగా ఉంటుంది. శివుడి గేదె ఎప్పుడు టెంపర్ గానే ఉంటుంది. అయితే మనం శివుడి గేదె ఇవ్వడం వల్ల గ్యారంటీ ఇస్తాం కదా, మైకి ఇస్తాం, రొమ్ముకి కూడా గ్యారంటీ ఇస్తాం. ఆ రెండు ఇప్పుడు ఈయనకి దానికి ఇప్పుడు ఈయనండి మా వేసినది. ఒక్కోదాటి ఏం చేద్దంటే మాయతో పాటు బొడ్లమే వస్తుంది. అదే శివుడి మీద వచ్చి మై వేరు, ఈనిసాకి వచ్చి మై వేరు. ఆ రెండింటికి కూడా మనం గ్యారంటీ ఇస్తాం ఎవరికైనా. గ్యారంటీ ఇస్తాం. పాడిగేది అయితే ఇబ్బంది ఏమి ఉండదండి. పాలు అవి చూసుకుంటారు మన దగ్గరే. రూమ్ అది మన పక్కన ఉంది, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. చూసుకోవచ్చు. వాళ్ళు మనం ఏ ఫుడ్ వేస్తున్నాం, దానాలు అవి ఏం పెడుతున్నాం అన్ని చూసుకొని ఒక రోజు ఉంటే ఒక రోజు, 2 రోజులు 2 రోజులు వాళ్ళు తిని ఫుడ్ కాడి నుంచి కూడా అంతా మందే చూసుకుంటాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొనకపోయినా విజిట్ చేయడానికి వచ్చిన కూడా అన్ని ఉన్నాయి స్పెషాలిటీస్ ఇక్కడ. ఒక 20-10 గేదెలు కొన కంపల్సరీ వచ్చి విజిట్ చేయడం మంచిది. ఎవడు డైరీ ఉన్నదో ఎవరు లేదు, ఎవరు చెప్తే ఎంత ఉన్నదో తెలుస్తూ వెళ్ళిపోతుంది. మనదైతే మొత్తం హర్యానా, కర్నూలు అండి. సరికంతా అదే ఉంటుంది. లోకల్ బ్రీడ్ ఏమి ఉండదు. ఒకవేళ లోకల్ బ్రీడ్ 1-2 ఉన్నాయి చెప్తాను నేను, కావాలంటే తీసుకుంటారు లేకపోలేదు. ఇదిగోండి సార్, ఇదిగో పక్కనే కట్టాం అందుకే. ఇదిగోండి మరీనా బ్రీడ్. ఇదిగోండి లోకల్ పడ్డండి.
చూడండి రేట్ కూడా వేరియేషన్ ఉంటుంది కదండి, 50,000 60,000 తేడా ఉంటుంది దానికి. ఇది ముర్రా అంటారు చాలా మంది. ఇప్పుడు ఇదే ఇప్పుడు డైరీలు కొత్తగా నేను డైరీలు పెట్టుకునే వాళ్ళకి యువత చెప్పేది అదే, క్వాలిటీని ఎంచుకోమంటున్నాను ఎక్కడికి వెళ్ళినా. మన వీడియో చూసినా మన దగ్గర కొనకపోయినా పర్లేదు, క్వాలిటీని ఎంచుకోండి. క్వాలిటీ ఎంచుకుంటే ఆ డైరీ ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వదు. ఇవాళ ఒక 20,000 30,000 ఎక్స్ట్రా అవ్వచ్చు, రేపు పొద్దున డైరీ సక్సెస్ ఎక్కువ కోరుతుంది అది క్వాలిటీ ఉంటుంది. గ్రేడెడ్ ముర్రా అంటే 4 నెలలు 5 నెలల్లో మిల్కింగ్ ఆగిపోతాయండి. ఏవో ఈ 9 నెలలు ఇస్తాయి సార్, గ్యారంటీకి ఇస్తాయి. 9 నెలలు అయిపోయిన తర్వాత కూడా 3 నెలలు 4 నెలలు చూడు మీద మళ్ళీ 3 వంతులు వస్తుంది సార్. 150,000 గేదె ఉంటే ₹1,00,000 వద్దండి. దూడ ఉండొచ్చుకుంటే కనుక కొంతమంది దూడ సౌపాయం చేయలేరు, దూడని కూడా సౌపాయం చేస్తే కనుక దూడ ఉన్న 50,000కి దూడ చెప్పారు సమాధానం ఉండిపోద్దండి. ఒకవేళ కొంతమంది తీరనుకో 5 మెలకలు ఉంటాయి, ఇప్పుడు మనం 6.5 7 చెప్తున్నాం, దీనికి ఇది 8 రేట్లు అవుతుంది. దీని రిజల్ట్ గా అయితే మనం చెప్పట్లేదు. అదే అయిందనుకోండి తీరుగా దీని అలా ఉండిపోద్ది. అదేదో దూడ కూడా చేస్తే 2 మిగులుతాయి. క్వాలిటీ అన్ని కూడా ఒకేలా ఉంటాయి సార్ మన దగ్గర. ఇవ్వండి నంబర్ 1 క్వాలిటీ చూడండి, అట్టర్ టైప్ చూడండి, స్కిన్ క్వాలిటీ కానీ, బ్లాక్ కానీ, వీ షేప్ కానీ, బుర్ర క్వాలిటీ కానీ అన్ని డైరీకి సంబంధించి ఉంటాయండి, అన్ని క్వాలిటీలు కూడా. దానా విషయం అంటే మా దగ్గర మొక్కజొన్న పొట్టు తౌడు ఈ 2 ఎక్కువ దొరుకుతాయి సార్, అయ్యే పెడతాం. రేటు తక్కువ, అవి కూడా మనం తక్కువ మెయింటెనెన్స్ అయిపోయింది. బత్త వచ్చి 1200 ఉంటాయండి, 50 కేజీలు బత్త వచ్చి అదే పెడతాం. చూడిగేది కంటే మా దగ్గర పచ్చగడ్డి ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చగడ్డి ఎక్కువ మేపుతాం, దానా తక్కువ. చాలా అవునండి, చాలా మంది ఏమనుకుంటారు దానా జొన్నల దానా అయితే ఈయనగా నుంచి పెట్టుకొచ్చండి, జొన్నలు ఉడకేసి పెట్టుకోవడం అయితే. మొక్కజొన్న పొట్టు తౌడు అన్నది 3 రోజులు 4 రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి.